చేస్తున్నారు సార్. ఇప్పుడు అధికార పార్టీ చాలా హామీలు ఇచ్చిందట ఇక్కడ, మరి హామీలు నెరవేరుస్తా ఉన్నారు. మీరు అధికార పార్టీని ఎందుకు నెరవేరలేదు? దేనికి నెరవేరలేదు? మీరు చూసిరు కదా 6 ఏమి ఇచ్చింది చెప్పండి. మా సార్ అన్ని చైర్మన్ గా గెలిచేది మేమే, చైర్మన్ గా గెలిచేది మేమే, ఖచ్చితంగా చెప్తున్నాము. 100% హామీ ఇస్తున్నాం. అంతే అంతే పక్కా. అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు మన హుజరాబాద్ అనేది ప్రజలను చూడాలి, ఎమ్మెల్యేలను చూడద్దు. అన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అన్ని కోట్లు తెస్తాను. హుజరాబాద్ ప్రజలకైతే ప్రజలే కదా, ఎమ్మెల్యేలను చూడద్దు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేతో పని లేదు, ఎమ్మెల్యేలను చూడద్దు, ప్రజలద్దా. ఇప్పుడు ఇలా ఓట్లు వేయాలంటే ఎమ్మెల్యేలను కౌశిక్ రెడ్డి ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి, ప్రజలు వేస్తేనే గెలిచిండు. ఇక్కడ ఉన్న ప్రజలు రూమర్స్ వస్తానే కౌశిక్ రెడ్డి గెలిచింది, ఆ భార్య పిల్లలు చంపుకోవద్దని నా గురి పెట్టుకొని చచ్చిపోతా. ఒక నిమిషం లేదు. ఇప్పుడు ఎవరికైనా ప్రచారం ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ వాళ్ళ బిడ్డ సుధా నిలబడ్డది, అందరూ పోయి ప్రచారం చేస్తుంటారు. వాళ్ళు కొందరు స్పీడ్ ఉంటారు, కొందరు మానవత్వంతో వచ్చి మా నాన్నకు గెలిపేయాలని భార్య బిడ్డలని ఎవరైనా ప్రచారం చేస్తారు. ఈ రోజుల్లో దాన్ని వైరల్ చేసుడు అంత సమావేశం కాదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకోబడ్డప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేనే. ప్రజలకు ఎందుకంటే ఈ నియోజకవర్గానికి హామీలు ఇచ్చిండు, హామీలు మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని హామీలు ఇచ్చిండు. కానీ ఇప్పుడు రూల్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రజలైతే ప్రజలే కాబట్టి ఏ నియోజకవర్గానైనా సమానంగా చూసి ప్రజలను ఓటాడుకుని రావాలి. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1 రూపాయి సుతా రాలేదు. మన గ్యారంటీలు అనేవి చెప్పిండు, ఎక్కడ 1 రూపాయి లేదు, ఎక్కడ లేదు. అప్పుడు హై స్కూల్ గ్రౌండ్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ లో హై స్కూల్ గ్రౌండ్ స్టేడియం చేద్దాం అనుకున్నారు, ఇక్కడ స్టేడియం కాలేదు. ఇలాంటి హామీలల్లో ప్రణయ్ బాబు అనే వ్యక్తి ఇప్పటి వరకు 1 రూపాయి పని సుతా చేయలేదు. అర్థమైందా? ఎమ్మెల్యే గారు అదే మా గవర్నమెంట్ అర్థంగా చేస్తుంది, గవర్నమెంట్ అర్థంగా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అర్థంగా అంటే హుజరాబాద్ బై ఎలక్షన్ లో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పి అంటారు. అవును, అప్పుడే అభివృద్ధి జరిగింది, అంతవరకు మళ్ళీ ఎలాంటి పనులు ఇప్పటి వరకు. అప్పుడు బై ఎలక్షన్ వచ్చి కేసీఆర్ గవర్నమెంట్ ప్రతి వాడలో ఏ వాడ పోయినా మీరు చూడండి, ఈ రోజు ప్రతి వాడలో సిసి రోడ్లు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ జమ్మికుంట గానీ హుజరాబాద్ 2 మున్సిపాలిటీలో ఏ ఒక్క రోడ్డు విడిచిపెట్టకుండా సిసి రోడ్లు అనేది అభివృద్ధి పదంలో తీసుకుపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ అంటే బై ఎలక్షన్ లో కేవలం ఈటల రాజేందర్ ఓడగొట్టేందుకు ఇక్కడ అభివృద్ధి చేసిండు కేసీఆర్ అని చెప్పి, దళిత బంధు కూడా ఈటల రాజేందర్ ఓడగొట్టేందుకు ఇచ్చిందని చెప్పి లేదండి. ఫస్ట్ విడత పైలట్ ప్రాజెక్ట్ గా హుజరాబాద్ తీసుకున్నారు. తీసుకొని తర్వాత కొన్ని కాన్స్టిట్యున్సీలో సుధా అక్కడ సుధా మీరు అందరు చూసిండ్రు. కొన్ని విడతలలో కొన్ని విలేజ్ నియోజకవర్గంలో అనౌన్స్ చేసిండు, కొన్ని నియోజకవర్గంలో ఆల్రెడీ కొన్ని ఇచ్చేసిండు. నెక్స్ట్ సారి మా గవర్నమెంట్ వచ్చంటే హుజరాబాద్ ఎట్లనో ప్రతి నియోజకవర్గాన్ని సుధా అట్లనే దళిత బంధు ఇచ్చేటి. ఇక్కడ గవర్నమెంట్ రానందున ఇప్పుడు ఆగిపోయింది. వాళ్ళు తులం బంగారం ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మి మేము ఇచ్చినాం. అప్పుడు తులం బంగారం కళ్యాణ లక్ష్మి అప్పుడు కేసీఆర్ ఇచ్చింది కదా, మేము తులం బంగారం అన్నాడు. మేము మహిళలకు 2500 అన్నారు, స్కూటీలు అన్నారు. అభ్యర్థి ఎవరు? మీరే అభ్యర్థి. ఎట్లా ఉంది నిజంగా ప్రచారం? ఎట్లా ఉంది? చాలా ఖర్చు పెట్టుకుంటారటగా ఈ పోటాపోటీగా కాంగ్రెస్ వర్సెస్ ఇటు బీజేపీ కూడా. చాలా దావతులు అయితే ఉన్నాయి, మందులు తాగిచ్చుడు, చికెన్ చేపలు. అలాంటిది ఏం లేదు, మా ప్రేమ కొద్దిగా గెలిపించుకుంటాను. ఏం పేరమ్మా మీ పేరు? పుల్లూరి శారద. ఎన్నో వార్డు? 30వ వార్డు. 30వ వార్డు. ఏం చెప్పదలుచుకున్నావు 30వ వార్డు ప్రజలు? ఇక్కడ 30వ వార్డు అంటే గుర్తుకొచ్చింది, 30వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏదో చైర్మన్ కావాలని చెప్పి తిరుగుతా ఉన్నారు. వాళ్ళు చెప్పుకుంటారు చాలా ఖర్చు పెడతారు 30వ వార్డులో ఉన్న వాళ్ళు అని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు? ఆడవాళ్ళకి 2500 అన్నారు, ఇచ్చారా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, ఇచ్చారా? పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచారా? ఏ కాలంలో అయినా నేను అంటే నాకు 52 సంవత్సరాలు, ఇప్పటి వరకు ఒక రైతు ఆధార్ కార్డు పట్టుకొని మీ సేవలో అప్లై చేసుకొని యూరియా బస్తా తెచ్చుకునేటువంటి ఆనవాయితీ ఎప్పుడైనా ఉన్నదా? రైతులను ఎన్ని బాధలకి గురి చేస్తున్నాడు? రైతు బంధు ఇస్తున్నారా? ఆయన చెప్పిన అన్ని బాతకాల పోషెట్టి
ఆ పోషెట్టి మాటలు పట్టుకొని వీళ్ళు విర్రవీగుతున్నారు. ఏదో లావులో తొండలు జొరగొడతా పేగుల మెడలు ఆయన ఎంతసేపు ఆయన ఏషాలు ఎట్లుంటాయంటే చిన్నప్పుడు తొండలతోటి ఆడుకున్నాడు, లాగులు ఇడిచి తిరిగిండు మహానుభావుడు, అందుకే ఆ లాంగ్వేజ్ అలానే వస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత పంచువాలిటీగా మాట్లాడాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి, అసలు ఆ వర్డ్సే లేవు. ఈ రోజు కేవలం హుజురాబాద్ అభివృద్ధి కాదండి, రాష్ట్రం అంతా ఎవరొచ్చాక అభివృద్ధి అయింది. ఒకప్పుడు వాటర్ కోసం 2 కిలోమీటర్ల దూరము మహిళలు బిందెలు నెత్తిలో పెట్టుకుని పోయినటువంటి రోజులున్నవి, సైకిల్ మీద తెచ్చుకున్నటువంటి రోజులున్నవి, ట్యాంకర్లలో కొనుక్కున్న రోజులున్నవి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో కానివ్వండి, పట్టణంలో కానివ్వండి, డ్రైనేజ్ అయినా, రోడ్లైనా, వాటర్ అయినా, ఇప్పుడు మనం ఎక్కడ ఇప్పుకుంటే అక్కడ వాటర్ వస్తున్నది. ప్రజలకు ప్రతిదీ కూడా తన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకొకటి ఉచిత పథకాలు పెట్టిండు కేసీఆర్ అని తనను నిందించిండు, కానీ ఈ రేవంత్ రెడ్డి ఉచిత పథకము బస్సుకు పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఆడవాళ్ళు ఎంత అవమానాలకి గురవుతున్నారండి. ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక వర్క్ కానివ్వండి, ఒక బిజినెస్ కానివ్వండి, లేడీస్ ఎలా ఉంటున్నారు. వాళ్ళు ఒక ఈవెన్ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే సార్ 500 నుంచి 5000 వరకు పెట్టుకుంటున్నారు. అంటే బస్ క్రై కట్టుకోలేదు దీనస్థితిలో ఉన్నారా లేడీస్? లేడీస్ అంటే అంతా ఆయనకు లోకం ఎందుకు తిడుతున్నారండి మమ్మల్ని బస్సులల్లా. ఎవడు అవునండి, షాట్ అంటే తెలుసో తెలియదు, షాట్ లో తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టిస్తాడని సామెత. ఆ విధంగా వీడు ఫ్రీ టికెట్ పెట్టేసి మమ్మల్ని తన్నుకోమని చెప్పాడు. మగవాళ్ళు ఇంకా అలా కాదు, పక్కింటోతో పోతుందని చెప్తున్నారు. ఎంత న్యూసెన్స్ అండి, ఎంత న్యూసెన్స్. ఇప్పుడు హుజురాబాద్ కౌశిక్ అన్న ఒక టైగర్, అసెంబ్లీ టైగర్ అంటే కౌశిక్. ఇంకొకటి మీరు గుర్తుంచుకోండి, కొట్లాడే వ్యక్తి ఎప్పుడు గాని పోరాటంలో గెలుస్తాడు, కొట్లాటంలో గెలుస్తాడు. ప్రజలని తన సొంత మనుషులాగా చూస్తుంటే ఓర్వలేక తన మీద అనేక రకమైన కేసులు పెట్టి తనని జైలుకి పంపాలని, కోర్టు చుట్టూ దింపాలని చూస్తున్నారు. మా కౌశిక్ అన్న ఎవరికి భయపడడు. ఇప్పుడు ఈ హుజురాబాద్ ప్రజలు ఈ 36వ వార్డు కాదండి, ప్రతి వార్డులో అభివృద్ధి చూసి ఓటేయాలి అంతే. మేము ప్రజలకు విన్నవించుకున్నది ఏంటిది అని అంటే అభివృద్ధిని చూసి ఓటేయాలి. ఈ రోజు నేను గల్లా ఎగిరేసుకొని వచ్చిన నాకు ఓటేసిన అంటే నేను గల్లా ఇంకా ఎగిరేస్తా తప్ప రేపు మీకు మాత్రం ఏ విధంగా పనిచేయను అనేటువంటి పార్టీలు ఉన్నవి. అలా కాదు, అభ్యర్థి ఎలా ఉండాలి, కష్టం వచ్చింది అని అంటే మన ఓటర్ దగ్గర తల వంచుకొని అన్నా నేనున్నా, అక్క నేనున్నా సేవ చేసేటువంటి అభ్యర్థిని చూసుకొని ప్రజలందరూ ఇది దృష్టిలో పెట్టుకొని అధిక మెజార్టీ తోటి కళ్ళ ముందు ఉండాలి. ఎవరో ఈ రోజు వచ్చి నేను చైర్మన్ అవుతాను, నేను డబ్బులు పెడతాను అంటే డబ్బు శాశ్వతం కాదండి. మనిషి శాశ్వతము, మనసు శాశ్వతము, మన సాక్షి శాశ్వతము. వాళ్ళు ఇక్కడ ఉండరు. ఉండనోళ్లకు స్థానికంగా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మనసాక్షిని చంపుకుంటున్నారు కాబట్టి అది 100% కరెక్ట్ కాదు. లోకల్లో ఎవరైతే ఉన్నారో మనకు ఆపద వస్తే అన్నా నేనున్నా అని మన ముందుకు ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వ్యక్తులనే గెలిపించుకోవాలి. మళ్ళీ కేసీఆర్ నే మనం ఒకవేళ మీరు కనుక గెలిచిన తర్వాత అభివృద్ధి చేయకపోతే 100% చేస్తాం. మాకు అవకాశం ఇస్తే కదండి తెలిసేది. మీరు అవకాశం ఇవ్వకపోతే అనుభవిస్తారు. 30వ వార్డులో ఏ వర్క్ అయినా యాదగిరి కానివ్వండి, శారద గారు కంపల్సరీ ముందుండి వాళ్ళ పాదాల దగ్గర ఉండి సేవ చేస్తారండి. మేము రాసిస్తాము, మాలాగా వాళ్ళని రాసిమనండి కాదు, అట్లీస్ట్ మీ పాదాల దగ్గర నేను ఓటర్ పాదాల దగ్గర ఉండి పని చేస్తా అని ఏ పార్టీ వ్యక్తి అయినా రాసిస్తే మేమే వాళ్ళకి మద్దతు ఇస్తాం.